టీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంటుంది. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచరం గ్రామంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉన్న సులోచన ఫామ్ హౌస్ లో ఏపీ సిట్ అధికారులు ముమ్మరంగా నిర్వహించారు. సులోచన ఫామ్ హౌస్ లో నిర్వహించిన సోదాలలో 12 అట్టపెట్టెలలో దాచిన 11 కోట్ల నగదును ఏపీ సిట్ పోలీసులు సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో A1 నిందితుడైన రాజకీయ రెడ్డి ఆదేశాల మేరకు తాను ఆ డబ్బును దాచి ఉంచినట్లు వరుణ్ తెలిపాడని సిట్ అధికారులు పేర్కొన్నారు. వరుణ్, చాణిక్య కలిసి ఆ నగదును దాచినట్టు అంగీకరించారని తెలిపారు. రాజ్ రెడ్డి, చాణిక్య ఇచ్చిన ఆదేశాల మేరకు 2024 జూన్లో విజయ్ సహకారంతో వరుణ్ 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో శంషాబాద్ మండల కాచరంలోని సులోచన ఫామ్ హౌస్ లో దాచిపెట్టినట్టు సిట్ విచారణలో తెలిపాడు. కాగా తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుమారు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. జరగగా ఇప్పటికే పలువురు కీలక నేతలు, వైసీపీకి చెందిన నేతలు అరెస్టు చేశారు.